దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. హల్లెలూయా. విశ్వాసికి భయం ఎందుకు అనే అంశం మీద దేవుని వాక్యాన్ని మీకు అందించబోతున్నాం. భయపడకుడి అనే 40 రోజులు అదే పాయింట్ మీద వాక్యము అందించిన ఉన్నాను. మీరందరూ నా కొరకు ప్రార్థించాలని నేను కోరుతున్నాను. ఈ 40 ప్రసంగాలు అయిన తర్వాత చక్కగా అది పుస్తక రూపంలో రావాలి, ప్రతి విశ్వాసి చేతిలో ఉండాలని నా దర్శనం. అంటే పరిశుద్ధ గ్రంథం అనేకమైన వాగ్దానాలతో కూడింది. ఇది పట్టుకుంటున్నాం, చదువుతున్నాం, కానీ కావాల్సినంత ధైర్యం లేకుండా ఎందుకున్నారు? కాబట్టి దేవుడు నన్ను నిలబెట్టినాడు. దేవుని ప్రజలతో భయపడొద్దని పలుకుమన్నాడు. ప్రతిరోజు నేను దేవుని వాక్యం భయపడవద్దని ఇస్తున్నాను. మరి మీరు చక్కగా దేవుని వాక్యాన్ని వినాలి, విని దాన్ని గ్రహించాలి, దాని ప్రకారము నడుచుకోవాలి. దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట నెరవేరుతుంది. విశ్వాసికి ఎందుకు భయం అనే అంశం మీద ఈరోజు దేవుని వాక్యాన్ని వినబోతున్నారు. హల్లెలూయా, స్తోత్రం. 1000 పాటల పుస్తకంలో 769వ పాట. ఓ మనసా భయమీలానే, నమ్మదగిన యేసుండు నీకుండగా. ఓ మనసా భయమీలానే, నమ్మదగిన యేసుండు నీకుండగా. యేసయ్యా నీ బ్రతుకున వెలుగయ్యున్నాడు, యేసయ్యా నీకు రక్షణయ్యున్నాడు, యేసయ్యా నీ బ్రతుకున వెలుగయ్యున్నాడు, యేసయ్యా నీకు రక్షణయ్యున్నాడు. నరులని నీకింకా భయమేల మనస, ప్రభువే నీ దుర్గంబుగా నుండగా. ప్రాణంబు తీయునెవరు, నీకింకా భయమేల ఓ మనసా. ప్రాణంబు తీయునెవరు, నీకింకా దిగులేల ఓ మనసా. ఓ మనసా భయమేలానే, నమ్మదగిన యేసుండు నీకుండగా. ఓ మనసా భయమేలానే, నమ్మదగిన యేసుండు నీకుండగా. పొరుగు వారు కీడు చేతూరని భయమా, శత్రువులు నీ పేరు చెరుతూరని భయమా. పొరుగు వారు కీడు చేతూరని భయమా, శత్రువులు నీ పేరు చెరుతూరని భయమా. మిత్రులే నిన్నప్పగింతురని భయమా, ఆ ప్రభుని మార్గంబుననే నీవు నడువ. ప్రాణంబు తీయునెవరు, నీకింకా భయమేల ఓ మానసా. ప్రాణంబు తీయునెవరు, నీకింకా దిగులేల ఓ మనసా. ఓ మనసా భయమేలానే, నమ్మదగిన యేసుండు నీకుండగా. ఓ మనసా భయమేలానే, నమ్మదగిన యేసుండు నీకుండగా. అపకారములెన్నో నీకు సంభవింప, అపవాదములెన్నో నీపై మోపబడేను.
అపకారములెన్నో నీకు సంభవింప అపవాదములెన్నో నీపై మోపబడేను అపవాది శత్రువులు నిన్నావరింప ఆ ప్రభుని మార్గంబుననే నీవు నడువ ప్రాణంబు తీయునెవరు నీకింకా భయమేల ఓ మానస ప్రాణంబు తీయునెవరు నీకింకా దిగులేల ఓ మానస ఓ మనసా భయమేలని నమ్మదగిన యేసుండు నీకుండగా ఓ మనసా భయమేలని నమ్మదగిన యేసుండు నీకుండగా నీ భక్తి జీవితము పాడగునని భయామా శోధనలో పడుదువేమోయా నీ భయామా నీ భక్తి జీవితం పాడగునని భయామా శోధనలో పడుదువేమోయా నీ భయామా నాశనమైపోవుదు నీ మొయని భయామా ఇష్టమైపోవుదు నీ మొయని భయామా ప్రాణంబు తీయునెవరు దిగులేల ఓ మానస ప్రాణంబు తీయునెవరు నీకింకా దిగులేల ఓ మానస ఓ మనసా భయమేలని నమ్మదగిన యేసు నీకుండగా ఓ మనసా భయమేలని నమ్మదగిన యేసుండు నీకుండగా నీ కొరకు బలి అయిన యేసు ప్రభుడుండగా మృతిని జయించిన మృత్యుంజయుడుండగా నీ కొరకు బలి అయిన యేసు ప్రభుడుండగా మృతిని జయించిన మృత్యుంజయుడుండగా సాతానున్ గెలిచిన శక్తిమంతుడుండగా నిత్యజీవమునిచ్చు నిజ రక్షకుడుండగా ప్రాణంబు తీయునెవరు నీకింకా భయమేల ఓ మానస ప్రాణంబు తీయునెవరు నీకింకా దిగులేల ఓ మానస ఓ మనసా భయమేలని నమ్మదగిన యేసు నీకుండగా ఓ మనసా భయమేలని నమ్మదగిన యేసు నీకుండగా విశ్వాసికి భయం ఎందుకు? వై ఎ బిలీవర్ షుడ్ ఫియర్? విశ్వాసి భయపడడానికి భయపడే ఆత్మను దేవుడు ఇయ్యలేదు. మరల మీరు భయపడటకు దాస్యపు ఆత్మ కాదు, ఇది కుమారుని ఆత్మ మీరు భరించుకొని ఉన్నారు. తన్నెందరు అంగీకరించరు వారికందరికి కూడా దేవుని కుమారులగుటకు ఆయన అధికారము ఇచ్చినాడు. దేవుని కుమారులు అంటే ఆ రాజులకు రాజు, ఆ ప్రభువులకు ప్రభు, సర్వలోకానికి ఆయన దేవుడు. ఆయన పిల్లలమైన మనము రక్షణ పొందిన తర్వాత ఆయన కుటుంబంలోకి మనము జన్మించినాం. ఆయన కుటుంబంలోకి జన్మించిన తర్వాత ఆయనకిచ్చిన మరి దేవుడైన యెహోవా పరమైన తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుకు ఇచ్చిన ప్రతి అధికారాన్ని తన పిల్లలకు అనుగ్రహించినాడు. అందుకే ప్రభు పేరట ఏదడిగినా మనం పొందుకుంటున్నాం. సాతాను గెలిచిన ప్రభువు మనకు తోడున్నాడు కాబట్టి మనం కూడా అదేవిధంగా సాతాను మన కాళ్ళ క్రింద చితుకుకొట్టడానికి శక్తిని పొందుకొని ఉన్నాం. రక్షణ పొందిన వారు దేనికి భయపడాలి? మనం విమోచింపబడిన జనం. యేసు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు, తన సొత్తుగా తన ప్రజగా చేసుకున్నాడు. మిక్కిలి విలువైన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించినాడు. మరి తన సన్నిధి ఎప్పుడు మనకు తోడు ఉంటుంది. తాను చెప్పిన ప్రతి మాట, శక్తిగల మాటలు ఎప్పుడు మన హృదయంలో ఉంది. మనము మరి దేనికి భయపడాలి? వై షుడ్ వి ఫియర్? వై దిస్ స్పిరిట్ ఆఫ్ ఫియర్? ఈ బలహీనపరచు ఆత్మ, ఇది భయపడే ఆత్మ. కాబట్టి మనం ఈ లోకంలో జీవించిన దినాలన్నీ కూడా ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని, ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని, ఆ పునరుద్ధాన బలంని పొందుకొని, ఆ శిలువ శక్తి ద్వారా
మరి దేవుని వాక్యానికి విధేయత చూపుతూ అడుగడుగున ధైర్యవంతులుగా ముందుకు సాగాలి. భయపడొద్దు అన్న. పౌలు జీవితం చూస్తే ఎంత ధైర్యం, ఎంత శక్తి. ఆయన అంటున్నాడు, నేను చావుకు భయపడను, నేను బ్రతికితే ప్రభువు కొరకు బ్రతుకుతాను, నాకు చనిపోయినా నాకు భయం ఏమీ లేదు, బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం. అలాగ చెప్పగలుగుతున్నాము. మనం ఈ లోకంలోనే ఇంకా చాలా సంవత్సరాలు బ్రతకాలని ఆశించడం తప్పులేదు, కానీ బ్రతికితే ప్రభువు కొరకే బ్రతుకు, చనిపోతే కూడా ప్రభువు కొరకే చనిపో. ఎందుకంటే నువ్వు ఈ లోకంలో ఎంత కూడగొట్టుకున్నా, ఎంత సంపాదించుకున్నా, నువ్వు ఏది తీసుకొని పోలేవు. కాబట్టి లెట్ us లివ్ ఫర్ గాడ్. మనము ప్రభు కొరకు బ్రతకాలి, క్షణక్షణం ఆయన కొరకు బ్రతకాలి. అణువణువున ఆయన ఆత్మతో మనం నింపబడితే మనం ఈ లోకంలో నిఠారుగా నిలబడగలం. ఏ తప్పు చేయకుండా పవిత్రమైన మార్గంలో, పరిశుద్ధ మార్గంలో. లోకాకర్షణలు ఎన్నో ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, జీవపు డంబము, నేత్రాశ, శరీర ఇచ్చలు, లోకాశలు ఇవన్నీ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. హల్లెలూయా. ఇఫ్ యు డూ ద విల్ ఆఫ్ గాడ్, యూ విల్ రిమైన్ ఫర్ ఎవర్. యూ నో నో డెత్. డెత్ ఈజ్ ఓన్లీ స్టెప్ టు హెవెన్. ఇట్స్ అ ప్రమోషన్ టు గ్లోరీ. యూ విల్ బి లివింగ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ విత్ యువర్ సేవియర్. హల్లెలూయా. కాబట్టి విశ్వాసముకి ఎందుకు భయం? మరి ఈ అంశంలో నేను ఒక 10 కార్యాలు చెప్పాలనుకున్నాను. మరి శ్రద్ధగా వినండి. దేవుని వాక్యాన్ని భద్రం చేసుకున్న వారు మరి దీవింపబడతారు. మొదటగా మనం ఎందుకు భయపడొద్దు? విశ్వాసికి ఎందుకు భయం అంటే, మొదట మనము రక్షణ పొందిన మనకు దేవుని తోడు ఎప్పుడూ ఉంటుంది. వాక్యంలో నేను చూసినప్పుడు వాగ్దానాలు కూడా 1000 వాగ్దానాలు రాసి చిన్న పుస్తకంలో మీకు అందించినాను. దాని ప్రసంగాలను కూడా రాస్తూ ఉన్నారు. అంటే దేవుని తోడు తన ప్రజలకు ఉంటుంది. యేసు ప్రభు పుట్టకముందు 700 సంవత్సరాల ముందే యెషయా 7:14 ఒక మాట ఉంది కదా. ఒక మాట ఉంది, ఇదిగో ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, కన్యక గర్భవతి అయి కుమారుని కను, అతని పేరు ఇమ్మానుయేల్. హల్లెలూయా. ఇమ్మానుయేల్ అనే పదానికి అర్థం ఏంటి? దేవుడు మనకు తోడున్నాడు. హల్లెలూయా. మనం ఒంటరి వారం, మనకెవ్వరు లేరు, బంధువులు లేరు, బలగం లేరు, మనల్ని ఎవరు పట్టించుకోవడం లేదనే చింత కొట్టేయాలి. నువ్వు నీ ప్రభు చాలు. తక్కిన అవన్నీ కూడా అటాచ్మెంట్స్ అన్నమాట, అంతే. నీకు ఇచ్చిన బంధువులు కానీ కుటుంబం కానీ ఇవన్నీ దేవుడిచ్చిన ఆశీర్వాదాలు. ఈ లోకానికి యోబు చెప్పినట్లు దిగంబరిగా వచ్చినావు, దిగంబరిగా వెళ్ళిపోతాయి. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసు. కానీ నీకు నీ దేవునికి ప్రగాఢమైన బంధం ఉండాలి. దిస్ కెనాట్ బి సబ్స్టిట్యూటెడ్ విత్ ఎనీ రిలేషన్షిప్. యూ షుడ్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ బాండ్ బిట్వీన్ యూ అండ్ గాడ్, బికాస్ దట్ ఈస్ పర్మనెంట్ బాండ్. కాబట్టి నువ్వు భయపడే అవసరం లేదు. భక్తులతో దేవుడు సెలవిచ్చినాడు, అబ్రహమా నేను నీకు తోడై ఉన్నాను, ఇస్సాకు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను, యాకోబు నువ్వు భయపడకు నేను తోడై ఉన్నాను, మోషే నువ్వు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను, యెహోషువ భయపడకు నేను నీకు తోడై ఉన్నాను. ఇది చెప్పాల్సి వచ్చింది దేవునికి. ఎందుకంటే భక్తులు కూడా భయపడతారు, మేము ఒంటరిగా అయిపోయినామా, ఇంత పెద్ద దర్శనం ఇచ్చినాం, మేము ఏ విధంగా చేయాలంటే దేవుడు అభయవాక్కులు ఇస్తున్నాడు వాగ్దానం చేత. భయపడదు, నేను నీకు తోడున్నాను, నేను నిన్ను పిలిచినాను, నేను నిన్ను చెయ్యి వదలను. ఎంత గొప్ప మాట కదా. నిన్ను చెయ్యి విడవను, నేను నిన్ను బొత్తిగా నాశనము చేయను, నేను నీ ముందు నడుస్తాను, నీ ప్రక్కన ఉంటాను, నా సన్నిధి ఎప్పుడు నీకు తోడు ఉంటుంది. మోషే నువ్వు ప్రార్థించినట్టు నా సన్నిధి నీకు తోడు కావచ్చు. ఎంత గొప్ప మాట. కాబట్టి దేవుని తోడున్న ప్రజలు ధన్యులు. వారు భయపడే అవసరం లేదు. యూ క్యాన్ రిలేట్ ఎవ్రీథింగ్ టు యువర్ జీసస్ హూ ఈజ్ విత్ యూ. ద స్పిరిట్ ఆఫ్ జీసస్ ఈజ్ విత్ యూ. కనుక నీవన్నిటినీ గెలుస్తావు. నీ బాధ, నీ రోదన, నీ వేదన, నీ భయం అన్నీ కూడా ప్రభువుకు చెప్పు. దట్ ఇస్ కాల్డ్ ప్రేయర్. అదే ప్రార్థన. రెండవది చూసినప్పుడు గొప్ప వాగ్దానం. అనేక వాగ్దానాలు ఉంది. ఒక భక్తుడు అంటున్నాడు దాదాపు 1000 కొలది 32,000 వాగ్దానాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. నేనైతే ఒక 1000 ఏరుకోరి రాసి ఒక పుస్తకంలో అమర్చినాను. 1000 మాత్రం కాదు. దేవుని మాటలు కోకొల్లలుగా ఉంది పరిశుద్ధ గ్రంథం. పఠిస్తే నీదైపోతుంది, నమ్మితే నీదైపోతుంది. ఒక మంచి వాగ్దానం ఉంది హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో, నిన్ను విడవను, నిన్ను ఎడబాయ్. దట్స్ అ గ్రేట్ ప్రామిస్ యూ హ్యావ్ టు ఆల్వేస్ రిమెంబర్. అంటే లోకస్తులందరూ నిన్ను విడిచిపెడతారు. దే హ్యావ్ ఎ టెండెన్సీ టు లీవ్ యూ. కొద్ది కాలం అయిన తర్వాత
విడిచిపెడతారు. స్నేహితులు కానీ, బంధువులు కానీ, కట్టుకున్నవారు కానీ. ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అని ఒక మాట ఉంది. అంటే ఒకరితో మరి ఎక్కువ చనువు పెరిగిపోయిన తర్వాత వాళ్ళు వేసరిపోతారు. కానీ దేవుడు అలాంటి స్వభావం గలవాడు కాడు. నిన్ను నేను విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం పాట పాడుకుంటాం కదా, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివి, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటే. ఎంత మంచి పాట. ఇలాంటి పాటలు పాడుకోవాలి మీరు. మీ కొరకు 1000 పాటల సంకలనం ప్రయాసంతో చేసి బుక్ స్టాల్లో పెట్టినాం. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచు, అది ఆమె యుద్ధ నుండి తీసేయబడి. ఎంత కష్టపడితే ఒక పుస్తకం బయటికి రావాలి, అదేంటనే మీరు కొనుగోలు చేసుకోవాలి. ఒక టీ ఇడ్లీ తినడానికి 150 రూపాయలు అవుతుంది. అరే ఒక పుస్తకం కొంటుంటే నీకు జీవితాంతం పాడొచ్చు కదా 1000 పాటలు. అందుకే జ్ఞానం కొదువుగా ఉంటే ఎవరిని అడగాల? దేవుని అడగాలి. అయితే ఈ ప్రామిస్ దట్ హీ విల్ నాట్ లీవ్ యూ, హీ విల్ నాట్ ఫర్సేక్ యూ. మూడోది చూసినప్పుడు ఆయన మనం నడుచు మార్గం అంతటిలో తోడు ఉంటాడని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో యెహోషువ భక్తునికి సెలవిస్తున్నాడు. ఆల్ ద వే వేర్ ఎవర్ యు గో ఐ విల్ బీ విత్ యూ. ఎంత పెద్ద వాగ్దానం. ఇప్పుడు నువ్వు వచ్చినావు, ఒంటరిగా వచ్చినావు, మీ వారు అంటారు నేను రాను, నాకు నిద్ర కావాలంటారు, లేకుంటే మీ ఆవిడ అంటది నేను రాను, మీరు రమ్మంటారు. కానీ దేవుడు అట్ట అంటాడా? నువ్వు ఎక్కడ వెళ్ళినా నీతో వచ్చే దేవుడు, నువ్వు నడుచు మార్గం అంతటిలో నీకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు ఒక యవనస్తుడు అమ్మాని ఒక మాక్ ఇంటర్వ్యూ అయింది అబ్రాడ్ పోవడానికి, ఇంకా ఫైనల్ ఇంటర్వ్యూ ఉంది. అప్పుడు మనసులో ఈ మాట నాకు గుర్తొచ్చింది. ఇంటర్వ్యూకి తల్లిదండ్రులు రాలేరు, వాళ్ళంతా సిద్ధం చేసి నేను పంపిస్తారేమో, కానీ నువ్వు ఇంటర్వ్యూ టు ఫేస్ అలోన్. ఐసీయూలో నీ భార్య బిడ్డలు రాలేరు, నీ భర్త రాలేడు. ఐసీయూ నేను చెప్పిన కదా, నువ్వు ఒంటరిగా పోవాలి, దేవుణ్ణే చూడాలి. నీ ఒంటరితనంలో మరి దేవుడు నువ్వు వెళ్ళే ప్రతి చోట నీకు తోడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు వెళ్ళే ప్రతి చోట ఇదిగో నా దూత నీకంటే ముందుగా వెళ్చు. ఇది నాకు చాలా అక్షరాల నెరవేరింది నా జీవితం. ఐ రియల్లీ టేస్టెడ్ అండ్ సీన్ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. 34వ కీర్తన 8వ వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. నేను ఒక కేక్ గురించి మీకు ఎంత వివరించినా, ఒక పుస్తకమే రాసి మీకు ఇచ్చినా, మీరు తినేంత వరకు కేక్ రుచి తెలియదు. అవునా కదా? యూ హ్యావ్ టు టేస్ట్ అండ్ సీ దట్ ఇట్ ఈస్ గుడ్. అలాగే దేవుడు దేవుడని మేము వేనోళ్లతో మీతో పలికినా మీకు అర్థం కావాలంటే దేవుని అనుభవించాలి. యు వుడ్ ఎక్స్పీరియన్స్ గాడ్ అండ్ హిస్ గుడ్నెస్. కాబట్టి దేవుని సన్నిధి. ఒక్కోసారి నన్ను మంచిర్యాల ప్రాంతానికి పిలిచినారు, ఒక 15 ఏళ్ల క్రితం అనుకుంటా, 15-20 ఏళ్ల క్రితం. అయితే అక్కడ వెళ్ళాలి, పెద్ద కూడిక అరేంజ్ చేసినారు మంచిర్యాల. అయితే నేను ఏం చేశానంటే, పిల్లలు చిన్న పిల్లలు, అమ్మ నాన్న వృద్ధాప్య పిల్లల్ని చేసేసి అయ్యగారికి అస్సలు ఇష్టం లేకుండా నేను పోవడం, ఏదో చెప్పి బయలుదేరినాను ఒంటరిగా. ఇలా బయలుదేరిన ఇప్పుడు కూడా ఆలోచిస్తే నాకు చాలా భయం అవుతుంది. అంటే మనం మానవులమే కదా. హౌ డిడ్ ఐ టేక్ దట్ డెసిషన్? ఐ డోంట్ నో. 3 days మీటింగ్ వాళ్ళు అరేంజ్ చేసినా నేను వెళ్ళాలి అంతే. అయితే అన్నీ ప్యాకప్ చేసుకొని ట్రైన్ ఎక్కినాను. ట్రైన్ ఎక్కి మంచిర్యాల అని చూసినాను, అక్కడ దిగేసినాను. ఒక్కరు కనబడడం లేదు అక్కడ, నిర్జన ప్రదేశం. అయ్యో, నన్ను పిలవడానికి వచ్చిన ఆయన కూడా రాలేదు ఆ పాస్టర్. నేను బ్యాగ్ పట్టుకొని అక్కడ నిలబడుతున్నాను ఒంటరిగా. ఏం చేయాలో తెలియదు, ఎటు పోవాలో తెలియదు, ఏ అడ్రస్, నాకు అడ్రస్ ఉంది కానీ అది ఎక్కడ ఏ మార్గమో తెలియదు. ఆ స్టేషన్ దాటిపోవాలంట. అప్పుడు నా వెన్నులో వణుకు పుట్టింది, భయపడిపోయాను. ఒక్క నిమిషం అక్కడ కన్నీళ్ళు పటపటగారుతుంది. దేవా, నన్ను ఎక్కడ దిగినా ఏం చేయాలో తెలియదు. అయితే ప్రార్థన చేసి కన్ను తెరిసేలోగా పాస్టర్ వచ్చినాడు. దేవునికి స్తోత్రం. అయితే సంతోషంగా వెళ్ళినాను. 3 రోజుల కూడిక చాలా గొప్పగా జరిగింది. వచ్చేసినాను. అంటే దేవుడు మనల్ని అలాగ ఒంటరిగా వదిలిపెట్టాడు, ఆదుకుంటాడు. భయము నిన్ను ఆవరించినప్పుడు నిన్న అలాగూ దారి తప్పి వెళ్ళిపోవడానికి, ఏ ప్రమాదానికి గురి కాకుండా కాపాడేది ఎవరు అనుకుంటున్నారు మీరు? దేవుడే. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన సన్నిధి మనకు చాలా అవసరం, ఆయన తోడు మనకు చాలా అవసరం. దేవునికి స్తోత్రం. అలాగూ నీవు ఒంటరి ప్రయాణాలు చేసినప్పుడు
నువ్వు అనుకుంటావు ఒంటరిగా ఉన్నావు, ఒంటరి వాడవు కావు. ఒక స్త్రీ ఏడుస్తుంది, నాకు ఎవ్వరు లేరు, కట్టుకున్న భర్త 2 సార్లు పెళ్లి చేశారు, 2 సార్లు వదిలేసినారు, పిల్లలేమో కాలేదండి. ఆ స్త్రీ ఎప్పుడు ఏడుస్తుంటే నేను చెప్పినాను, నేను ఒంటరిగా పడుకుంటానండి. నువ్వు ఒంటరిగా కాదమ్మా, నీకు తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, అదే కదా పెద్దలు ఆశీర్వదించేది. 1+3 ఈజ్ ఎ గ్రేట్ మెజారిటీ. దేవునికి స్తోత్రం. మరి కోట్ల దూతలు ఎప్పుడు దేవుని బిడ్డలను కాపాడుతుంటే నువ్వు ఎలాగ ఒంటరిగా అవుతావు? యు ఆర్ నెవర్ అలోన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిది దేవుని తోడుంది, రెండవది ఆయన వాగ్దానం ఉంది మనల్ని విడిచిపెట్టడని, మూడవది ఆయన మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన మనతో కూడా వస్తాడు. అంటే మనము ఎదుర్కొనే భయాలు కానీ సమస్యలు కానీ మనం ఒంటరిగా ఎదుర్కొంటున్నామని అనుకుంటాం, కానీ వీఆర్ నాట్ ఫేసింగ్ అలోన్. గాడ్స్ ప్రెసెన్స్ ఈజ్ విత్ అస్, హీ ఈజ్ విత్ అస్. ఒక సమస్య వచ్చింది, నువ్వు అనుకుంటా ఒంటరిగా నేను ఏ విధంగా ఈ సమస్యను ఛేదించుకుంటూ వెళ్ళాలి. యు ఆర్ నాట్ అలోన్, గాడ్స్ ప్రెసెన్స్ ఈజ్ విత్ యూ. హీ ప్రామిస్డ్ యూ నాట్ టు లీవ్. చూడండి, భయపడితే ఫియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఎనిమీ, ఫియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ సిన్ అని భక్తులు అంటారు. ఫియర్ ప్యారలైజెస్ యూ. నిన్ను అంటే నువ్వు నిర్వీర్యం అయిపోతావు, చేతగాని వాడవైపోతావు. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉంది, నీవు శ్రమదినమున కూలిపోతే నీవు చేతగాని వాడవైపోతావు. శ్రమను ఎదుర్కోవడానికున్న శక్తి నీకు కావాలి. శ్రమదినమున విశ్వాసి ఎప్పుడు కృంగిపోకూడదు. దేవుని వాగ్దానాలు, దేవుని మాటలు, పాటలు ఇవన్నీ గుర్తు తెచ్చుకోవాలి. యూ విల్ బి ఫిల్డ్ విత్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. కాబట్టి నీవు ఎప్పుడు కూడా డోంట్ గివ్ అప్, డోంట్ లూజ్ యువర్ హోప్, డోంట్ లూజ్ యువర్ ఫెయిత్. అయితే తప్పకుండా నీకు ఆ ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క గొప్ప ఫలము ధైర్యం. ధైర్యం అంటే చెడు ధైర్యం కాదు, చెడు చేయడానికి ఉన్న ధైర్యం కాదు, ఏదో పాపం చేయడానికి ఉన్న తెగింపు కాదు. ఇది దైవ భయమే నీకు ఐశ్వర్యం. దేవునికి స్తోత్రం. దేవుని భయపడుతున్నావు, మరి దేనికి నీవు భయపడడం లేదు. ఆ దేవుని భయం ద్వారా నీకు ధైర్యము నీ జీవితంలో కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ధైర్యం ఉంటేనే నీకు సమాధానం ఉంటుంది. ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ఫెయిత్, ఫియర్ విల్ రాబ్ యువర్ పీస్. అంటే ఈ ఫియర్ ఇది సాతాను అంబు కదా, ఇది ప్రయోగిస్తుంది సాతాను. నీకున్న సమాధానం పోతుంది, కృంగిపోతూ ఉంటాం, నీ ముఖం వికారం అయిపోతుంది, ఎప్పుడు కృంగుదల, ముఖం అంతా కుచ్చులు, ఎప్పుడు విచారం, దుఃఖం. అది సాతాను తంత్రం అన్నమాట. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉంది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములెన్నడూ లజ్జింపకపోను. 34వ కీర్తన 5వ వచనం, దే లుక్డ్ అంటు దెమ్, దే లుక్డ్ అంటు హిమ్ అండ్ దేర్ ఫేసెస్ వేర్ లైటెన్ అండ్ దే వర్ నెవర్ అషేమ్డ్. ఇప్పుడు ఇంతమంది మీరు ఉన్నారు, నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ కుటుంబాలన్నీ క్షేమంగా ఉండాలి. దేవుడు తప్పకుండా నా ప్రార్థన వింటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మీ పేర్లు నాకు తెలియదు, కానీ మీ ముఖాలన్నీ నాకు రికార్డ్ అయ్యి ఉంది, రిజిస్టర్ అయ్యింది. నేను చూస్తాను, అందుకే అందరిని ఒకసారి చూస్తాను. వీళ్ళందరినీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాం. వాళ్ళ అవసరతలు ఏంటో కూడా. కొంచెం నా దగ్గర రావడానికి వాళ్ళు అంటే ఉద్యోగాలు, ప్రెషర్స్ ఉంటాయి, వచ్చి అందరూ క్యూ కట్టడానికి టైం ఉండదు. కానీ ఐ రిమెంబర్ దెమ్ ఇన్ మై ప్రేయర్స్ అండ్ ఐఎమ్ షూర్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాం. ఆ ధైర్యం నాకు దేవుని ఎదుట ఉన్నది, నేను చెప్పగలను. ఎందుకంటే ఐ ఎర్నెస్ట్లీ డిజైర్ యువర్ బ్లెస్సింగ్స్. అంటే మీ దేవుడు దీవించాలని, నన్ను దీవించకుండా మిమ్మల్ని దీవించాలని యథార్థంగా కోరుతున్నాను. కాబట్టి నా ఆశ దేవుడు నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం. నీవు బాధపడే అవసరం లేదు. మరి నువ్వు భయపడినప్పుడు, కృంగిపోయినప్పుడు సాతానుడు చనువు తీసుకుంటాడు. హీ టేక్స్ ద అడ్వాంటేజ్ అనం. అందుకే యూ షుడ్ నెవర్ అలౌ సేటన్ టు ఎంటర్ ఇన్ టు యువర్ హార్ట్ నార్ యువర్ ఫ్యామిలీ ఆర్ యువర్ పర్సనల్ లైఫ్. ఎప్పుడు అనుమతించదు. వాని గెంటి వేస్తూనే ఉండాలి. యూ హవ్ టు షంట్ హిమ్ అవుట్ ఎవ్రీ టైమ్ హీ థ్రెటన్స్ యూ. నిన్ను భయపెట్టే సందర్భాలు వచ్చినప్పుడు వెంటనే దాన్ని, నేను బంధిస్తున్నాను, వెళ్ళిపో. చూడండి, యేసు ప్రభు ఒకసారి అంటాడు కదా, పేతురు అంటాడు, అయ్యో నీకు మరణం రాకూడదు, మరి నీకు ఎప్పుడు అలాంటి జరగకూడదు అంటే, మరణించడానికే వచ్చినాడు కదా యేసు ప్రభు. మరి ఈ శిష్యుడు ఏమంటున్నాడు, పేతురు నీకు అలాంటిది సంభవించదు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, సాతానా నా వెనుకకు పో అంటాడు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట అది. సడన్ గెట్ బిహైండ్ మీ అట్లా అంటా ఉండాలి మనం కూడా. అది వచ్చి నీ మీద సానుభూతి చూపెట్టినట్టు, నీ తోడు ఉన్నట్టు. సాతాను తోడు మనకెందుకండి, మనకెవరు తోడు కావాలి, దేవుని తోడు. కాబట్టి ఆల్వేస్ బీ పాజిటివ్. గాడ్ ఈజ్ లైట్. నేను ఎప్పుడు చెప్తాను, గాడ్ ఈజ్ లైట్. ఆయన వెలుగై ఉన్నాడు,
ఆయన బిడ్డలమైన మనం ఎప్పుడు వెలుగు వెదజల్లుతూ ఉండాలి, వెలుగులో నడుచుకోవాలి, వెలుగు మాటలు మాట్లాడాలి. దేవుని స్తోత్రం. ఓ పిల్లోని నా దగ్గర తీసి, అమ్మా వీడు శుద్ధమొద్దు, వీడు లెక్కల్లో ఎప్పుడు సున్నా చుట్టూ అట్లా మాట్లాడొద్దు అన్నాను తల్లితోటి. నువ్వు అలాంటి చీకటి మాటలు మాట్లాడవు. నా కొడుకు చాలా జ్ఞానవంతుడు, 100కు 100 తెస్తాడను, తప్పకుండా పరీక్షల్లో 100 వస్తుంది. అలాగే జరిగింది. దేవుని స్తోత్రం. ఒక పిల్లోడు నా దగ్గరకు వచ్చి, ఓ 10 ఏళ్ళ బాబు, నేను పరీక్ష రాయను ఆంటీ, నా కొరకు ప్రార్థన చేయక ఆంటీ అంటాడు. నేను ఏంటి వీడు కొత్తగా మాట్లాడుతున్నాడంటే, మా అమ్మ ఎప్పుడు అంటుంది నేను ఫెయిల్ అవుతాను, మా అమ్మ ఎప్పుడు చెప్తుంది నేను ఫెయిల్ అవుతాను, నేను పాస్ కానని, మళ్ళీ ఎందుకు నేను పరీక్షనే రాయను అంటున్నాడు. చూడండి, నెగటివిటీ అట్రాక్ట్స్ నెగటివిటీ, పాజిటివిటీ అట్రాక్ట్స్ పాజిటివిటీ. ఆల్వేస్ బీ పాజిటివ్, ఆల్వేస్ థింక్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ ఫర్ యూ. డ్రైవ్ అవే evil, drive away darkness, drive away Satan, who is the author of all fear. విశ్వాసానికి కర్త యేసు ప్రభు అయితే భయానికి కర్త ఎవరు? జీవానికి కర్త ప్రభు అయితే చావుకు కర్త ఎవరు? సాతానుడే. నీకు చావు తలంపులు ఇస్తాడు. భయం వచ్చినప్పుడు నీకు చావు తలంపులు ఇస్తాడు. చావు బతక అయిపోయి. మా ఇంటి సమీపంలోనే రామనగర్ ప్రాంతంలో 23 సంవత్సరాల వయసున్న ఒక యవనస్త్రాలు భర్త ఏదో అన్నాడు, ఆమెకు భయం, ఎవరికో లోన్ ఇచ్చింది తిరిగి ఇవ్వకుండా భయపడి 3 అంతస్తుల బంగ్లా ఎక్కి ఒక్కసారి దూకింది కింద, తల పుర్ర పగిలి అప్పటిదాకా కూడా చచ్చిపోయింది. చూడండి, సూసైడ్ ఈజ్ నాట్ ఎన్ ఆన్సర్ టు యువర్ ప్రాబ్లమ్స్. చావు తలంపులు సాతాను నుండి వస్తుంది. అందుకే ఈ సాతానుడు అనేవాడు హంతకుడు. హీజ్ ఏ మర్డరర్. యోహాను 10:11 మీరు చదివితే, వాడు దొంగతనము, హత్య, నాశనం చేయడానికి వచ్చినాడు. నిన్ను నశింపజేయడమే వాని ఉద్యమం. నిన్ను నశింపజేయాలి, నిన్ను కృంగదీయాలి, నీకు భయం పెట్టాలి, నువ్వు వాడిపోవాలి, నీవు కృంగిపోవాలి. నీకు ఆత్మహత్య తలంపులు ఇచ్చేది దేవుడు కాదు, అది సాతాను నుండి వచ్చిందని వెంటనే గ్రహించాలి, దాన్ని బైండ్ చేయాలి. దేవునికి స్తోత్రం. నీకు బంధించే అధికారం ఇచ్చినాడు, విడుదల చేయడానికి కూడా అధికారము ఇచ్చినాడు. ఊరికే మనుషులతో పెనుగులాడొద్దు, బుద్ధి లేదన్నమాట. లేదు, మనుషులతో ఏంటి పెనుగులాడది? దమ్ముంటే సాతానుతో పెనుగులాడు. దేవునికి స్తోత్రం. సాతాను మనుషుల్లో దూరి నిన్ను అటాక్ చేస్తుంటే ఆ మనిషితో పోరాడి లాభం ఏంటి? నేను ఈ సీక్రెట్ కొన్ని సంవత్సరాలు నేర్చుకున్నాను. ఎవరైనా నా మీదకి లేస్తే, అంత ధైర్యం లేదు కానీ లేస్తారు కదా అప్పుడప్పుడు, అప్పుడు నేను వాళ్ళని మెక్కటంగా ప్రేమిస్తాను. వాళ్ళ తప్పు కాదు ఇది, వీరిలో ఒకడు ఉన్నాడు, వాడే ఈ గలాటంతా చేస్తున్నాడు, అందుకే నేను వాడిని బంధించాలి. అవును అని బంధించినప్పుడు అంతా సమాధానం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం పోరాడున్నది శరీరులతో కాదు, మనం పోరాడున్నది ప్రస్తుత అంధకార సంబంధులకు, లోక నాదులతో, దురాత్మ సైన్యంతో పోరాడుతున్నాం విశ్వాసి. దేవునికి స్తోత్రం. ఆయన తోడు మనకున్నది, ఆయన సన్నిధి ఉంది, ఆయన మనల్ని విడిచిపెట్టాడు. మనం నడిచే మార్గం అంతట్లో ఆయన తోడుంటే మనకేంటంటే భయం. హీ సెడ్ యు ప్రొనౌన్స్ గాడ్స్ వర్డ్. దేవుని మాట ధైర్యంగా పలుకు, ధైర్యంగా సాతాను వెళ్ళగొట్టు, వాడు వెళ్ళిపోతాడు. అందుకే దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించు. అది మర్చిపోదు. ప్రిఫిక్స్ ఉంది యాకోబు 4:7. ఎవరికి లోబడి ఉండాలా? దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడకుండా నువ్వు పెత్తనం చెలాయిస్తే సాతాను బానిస అయిపోతావు. ఆల్వేస్ ఒబే గాడ్, దెన్ యూ కాన్ఫ్రంట్ ద డెవిల్ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. చాలామంది ప్రసంగికులు సగమే చెప్తారు, దేవునికి లోబడి ఉండు అని చెప్పకుండా సాతాన్ని ఎదిరించుడి, సాతాన్ని ఎదిరించుడి. సాతానుడేమి బలహీనుడు కాడు, వాడి లోకాధికారి. వానికి ఉన్నది బలం, నిన్ను అడగదొరకడానికి, నిన్ను ఓడించడానికి, నిన్ను మట్టు పెట్టడానికి. కానీ దేవునికి లోబడి ఉంటే వాడు ఏమి చేయలేడు. దేవునికి స్తోత్రం. దేవునికి లోబడి ఉంటే వాని కుయుక్తులు ఏమీ నడవదు, ఏది చెలమణి కాదు. బికాస్ యు ఒబే గాడ్, యు ఆర్ లీడింగ్ ఎ పర్ఫెక్ట్ హోలీ లైఫ్. యు లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. గాడ్ ఈజ్ విత్ యూ, గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ సరౌండింగ్ యూ. Satan will be put to shame. హల్లెలూయా. అందుకే నువ్వు దేవుని బిడ్డవు అన్నమాట. దేవుని పక్షాన నిలబడాల. సాతాను మాటలు కానీ, పాటలు కానీ, సాతాను సీరియళ్ళు కానీ, చాలామంది చూస్తారట, పెద్ద పెద్ద సేవకులు సీరియల్ చూస్తారట, టీవీ ముందు కూర్చొని సినిమా పాటలు పాడతారు. ఇది వీళ్ళ భక్తి, ఏం భక్తి నాకు అర్థం కాలేదు ఇంతవరకు. మళ్ళీ సంఘానికి వచ్చి పెద్ద ప్రసంగాలు చేస్తారు. ఇన్సైడ్ అవుట్ యూ షుడ్ బి క్లీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి ఆ మాట. ఇన్సైడ్ అవుట్ యూ షుడ్ బి క్లీన్. హల్లెలూయా. నువ్వు లోపల ఒకటి, బయట ఒకటి.
అంటే దేవుడు గుడ్డోడా? నేను చూడకుండా ఉంటాడా? డబుల్ పనిష్మెంట్ మర్చిపోదు. మీలో అనేకులు బోధకులు కాకుండా, ఎందుకంటే బోధకులైన వారికి కఠినమైన తీర్పు. నువ్వు ఒకటి చెప్తావు, ఇంకోటి చేస్తావా? ఇంత ధైర్యమా? నీవు దేవుని సన్నిధి నీకు కావాలి, దైవశక్తి నిన్ను ఆవరించాలి. నువ్వు చేసే ప్రార్థన ప్రజలకు కానీ, నీ కొరకు కానీ, నీ కుటుంబం కొరకు దేవుడు జవాబు ఇవ్వాలంటే తప్పకుండా యూ హావ్ టు ఒబే గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని దగ్గర ఏ వేషధారణ పనికిరాదు. నువ్వు మనుషులను మోసం చేస్తావేమో, కానీ ఆ దేవదేవుని అగ్ని జ్వాలల వంటి కనులకు మరుగైంది ఏది లేదు. మోసం చేద్దాం అనుకున్నావా? లేదు. నై చల్తా సబ్ చల్తా అంటది లోకం. చల్తా నై చల్తా. దేవుని దగ్గర ఇవేవి చెల్లవు. అది నీకు తెలుసుంటే నీవు తప్పకుండా విజయోత్సవంగా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటావు. భయపడొద్దు అనేది ఒక ఆదేశం. ఇట్స్ అ కమాండ్ ఇన్ ద బైబిల్ నాట్ టు ఫియర్. ఎందుకంటే ఫియర్ జయించినాడు కదా, శిలువ బలం నీకుంది కదా. అన్నిటినీ జయించి విజయశాలి అయినాడు యేసు ప్రభువును నువ్వు ధరించుకున్నావు. ప్రభువు నీ రక్షకుడుగా హృదయంలో ఉన్నాడు. నువ్వు రక్షణ పొందినావు, విలువ పెట్టి యేసు రక్తం చేత విమోచింపబడినావు. నీ కొరకు నిత్య జీవం భద్రపరచబడి ఉన్నది. ఇంకా ఎందుకు భయపడుతున్నావు? భయపడొద్దని దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. ఆజ్ఞ అతిక్రమం ఏమైపోతుంది? పాపమే. ఆజ్ఞకు లోబడితే దీవెన, ఆజ్ఞను అతిక్రమిస్తే పాపంగా మారుతుంది. పాపం వల్ల వచ్చు జీతం మారదు. ఇదంతా పెద్ద మ్యాథమెటిక్స్ లాగా అనిపిస్తుంది నాకు. అన్నిటికీ ఈక్వేషన్ పర్ఫెక్ట్గా ఉంది బైబిల్లో. అయితే నువ్వు భయపడదు. పాట పాడతాం కదా మనం, మంచిగా పాటలు అయితే మంచిగా పాడతాం, కానీ పాట ప్రకారం జీవిస్తున్నామా అని. మేము భయపడము, ఇక మేము గుండెలో గుడ్లు పెడితే ఉడుకుతాయి ఇప్పుడు మీకు. మరి మీరు మేము భయపడం అంటే భయము తొలగించుకొని పాడాలి ఈ పాట. భయం ఉన్నా సాతాన్ని ఎదిరిస్తూ పాడాలి. చాలామంది భయపడుతూ ఉంటారు. పిరికితనం గల ఆత్మ. పిరికి వారు ఎక్కడ పడతారో తెలుసా మీకు? మొట్టమొదట పడేవారు పిరికివారు. ప్రకటన 21:8 ఉంది. అక్కడ పిరికివారు, అసహ్యులు, వ్యభిచారులు, దొంగలు, లోబులు అన్ని లిస్ట్ ఉంది. రెవల్యూషన్ 21:8 ఫస్ట్ ఎవరి పేరు ఉంది తెలుసా? పిరికివారు. పిరికివారే మొదటి కంపార్ట్మెంట్లు ఉంటారు, అగ్ని గంధకంలో పడతారు. కాబట్టి పిరికితనం గల ఆత్మ దేవుడు మనకి ఇవ్వలేదు. ధైర్యము, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని దేవుడు మనకి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భయపడొద్దనే ఆజ్ఞకు లోబడాలి. ఒబే దట్ కమాండ్, నాట్ టు ఫియర్. ఫియర్ నాట్. ఇప్పుడు నేను రీసెర్చ్ చేస్తూ ఉంటే ఎన్ని పర్యాయములు భయపడక అంటే భయపడతాడని తెలుసు అన్నమాట దేవుని. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట పదే భయపడదు. అందుకే విశ్వాసులు ప్రైజ్ ది లార్డ్ చెప్పినాక నెక్స్ట్ మీరు ఏం చేయాలి? ఫియర్ నాట్ అని చెప్పండి. ఇంగ్లీష్ రాని వాళ్ళతో భయపడొద్దు అని చెప్పండి. నాకు అనిపిస్తుంది దేవుని బిడ్డల నోటి నుండి ఆ మాటకే సాతానుడు వణికిపోతాడని నేను భావిస్తున్నాను, విశ్వసిస్తున్నాను. దేవుని స్తోత్రం. అలవాటు చేద్దాం. ఇది అన్ని సంఘాలకు వ్యాపించును గాక, భారతదేశం అంతా వ్యాపించును గాక, సర్వలోకము వ్యాపించును గాక. భయపడకుండా ఉండడానికి కారణాలు చెప్తున్నాను. ఐఎమ్ గివింగ్ ద రీజన్స్ వై యూ షుడ్ నాట్ బీ అఫ్రేడ్ యాజ్ ఎ బిలీవర్. మరి ఇంకోటి చూసినప్పుడు మనం ఎప్పుడైతే విశ్వాసంలో స్థిరంగా ఉంటామో మనం ఎన్ని సమస్యలకైనా పడిపోం. ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన పునాదిని వేసుకుంటున్నాడు. బుద్ధిమంతుడు. బండ మీద పునాది. గాలి వచ్చాను, వరదలు వచ్చాను, తుఫాను వచ్చాను, సునామీ వచ్చాను, కానీ ఆ ఇల్లు పడలేదు. ఎక్కడుంది పునాది? క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నీ పునాది ఎప్పుడు చెక్ చేసుకోవాలి. పెట్టుబడి ఈక్వల్గా పెట్టినాడు. ఇసుక మీద పెట్టినోడు పెట్టుబడి పెట్టినాడు, అదే పెట్టుబడి పెట్టినాడు. బండ మీద కట్టినోడు కూడా అదే పెట్టుబడి పెట్టినాడు. ఎక్కడుంది వ్యత్యాసం? పునాది మీద ఉంది. అందుకే మీకు ఒక వాక్యం గుర్తు చేస్తాను. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. కొలసియన్స్ 2nd chapter 6th verse. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించు ఆయన యందుండి నడుచుకోనండి. హల్లెలూయా. డోంట్ ఫర్గెట్ దిస్ వర్స్. కొలసియన్స్ 2:6.
మీరు వేరుపారి స్థిరంగా ఉండాలి, ఇంటి వలె కట్టబడాలంట. విశ్వాసమందు పకడ్బందీగా ఉండాలంట, స్థిరంగా ఉండాలంట. ఎప్పుడు విశ్వాసం ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు విస్తరించాలి. యూ హావ్ టు టీచ్ అదర్ పీపుల్ ఆల్సో టు గివ్ థ్యాంక్స్ అన్ టు గాడ్ ఆల్వేస్, బికాస్ గాడ్ రిసైడ్స్ అమంగ్ ద ప్రైజెస్ ఆఫ్ హిస్ పీపుల్. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. హల్లెలూయా. మీ ఇంటికి వస్తే మీరు నాకు సోఫా చూపెడతారు, కూర్చోమని, కూర్చేస్తారేమో కూర్చోమని. కానీ ఆ దేవదేవుడు దిగి రావాలి నీ ఇంటిలో కంటే నువ్వు స్తుతి సింహాసనము వేయాలి. దేవుని స్తోత్రం. ఆయన దేని మీద కూర్చోడండి? ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. అందుకే ఈ 1000 నామాల పుస్తకం మీకు సిద్ధం చేసి మీ చేతికి ఇచ్చినాం కదా. మీరు స్తుతించూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి. స్తుతి నీ స్థితిగతులన్నీ మార్చేస్తుంది. స్తుతి నీ భయాన్ని పారదోలుతుంది. స్తుతి నీకు దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలను దింపుతుంది. అందుకే కీర్తనకారుడు 103వ కీర్తనలు ఏమంటాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవ. నువ్వు స్తుతించకుంటే నీ జీవితం చాలా కష్టతరం అయిపోతుంది. నువ్వు అనుకుంటావు నువ్వే అన్నీ చేస్తున్నావని. నువ్వు కాదు, నీకు తోడై ఉన్న దేవుని శక్తి. మర్చిపోతావు అన్నమాట. నేనేం చేస్తాను, నేను లేకుంటే ఇవన్నీ జరగదు అనుకుంటావు, గర్వం వచ్చేస్తుంది. అందుకే ఎప్పుడు స్తుతించాలి. అది పెద్ద ఒక యుద్ధోపకరణం. స్తుతి ఉన్న చోట సాతానుడు నిలబడు. స్తుతిని పరిస్థితులన్నింటినీ మార్చేస్తుందంట. ఆల్వేస్ హ్యావ్ ఎ గ్రేట్ఫుల్ హార్ట్. స్తుతి లేని చోట సణుగుడు ఉంటుంది. సణుగుడు ఉన్న చోట కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. సణుగుడు ఉన్న చోట సాతాను వచ్చి నీ ఆశీర్వాదాలను అపహరిస్తాడు. జాగ్రత్త. ఆల్వేస్ కీప్ ప్రైజింగ్ గాడ్. హిస్ నేమ్ షుడ్ బి గ్లోరిఫైడ్. మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ నామ ఘనత నిమిత్తము నీకే స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన హెచ్చవలసి ఉన్నది, నీవు తగ్గవలసి. నేను 1000 కళ్ళతో కనిపెడతానమాట. ఇక్కడ పదవుల్లో ఉండేవారు, పనిచేసేవాళ్ళు, స్టాఫ్ కానీ ఎవరైనా కానీ, పాస్టర్స్ కూడా కనిపెడతా ఉంటా. ప్రార్థన చేస్తా, నాకు అంటే వివేచన వరం కావాలి. ఇచ్చినాడు, చూస్తూ ఉంటా. ఎక్కడ వాళ్ళు షైన్ చేయాలని చూస్తున్నారా, లేక ప్రజలకు వంగి సేవ చేస్తారా, నశించే ఆత్మల గురించి భారం ఉందా, వారు ప్రత్యక్షం కావాలని వారికి కోరుకుంటే నేను ప్రార్థన చేస్తా. దేవా నా వల్ల కాదు, వాళ్ళని తొలగించమని. ఎంత క్విక్గా నా ప్రార్థన వింటాడంటే మీకే అర్థం కాదు. ఎట్లా వస్తారో అట్నే వెళ్ళిపోతారు. ఎందుకంటే నా వల్ల కాదు అటువంటి వాళ్ళతో సేవ చేయడానికి. ఐ వాంట్ పీపుల్ హూ ఆర్ డెడికేటెడ్ లైక్ మీ, హూ ఆర్ బాదర్డ్ అబౌట్ ద లాస్ట్ సోల్స్ లైక్ మీ. నాకు ఇచ్చిన దర్శనాన్ని పాలు పంచుకోవడానికి వారు అట్టి విధేయత చూపాలి కదా. నేనెట్లా అహంకారాలతో పనిచేయాలి? నా వల్ల కాదంతే. ఐ కెనాట్. నేను చెప్తాను, మా మార్గాలన్నీ ఇట్లుంటాయి. దేవుడు నన్ను పిలిచినాడు, నేను అన్నీ వదిలిపెట్టి వచ్చినాను. నేను రంగురంగులుగా బ్రతకాల్సిన అనుకూలతలు అన్నీ ఉన్నా నేను వదిలేశాను. ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద గోల్. ఐఎమ్ ఏ విజనరీ. నేను దర్శనం కలిగిన వ్యక్తిని, నాతో నువ్వు సహకరించాలి, లేదంటే వెళ్ళిపోవాలి అంతే. ఎందుకంటే ఎట్లా పని చేయాలి వాళ్ళతో? వాళ్ళకి తగ్గింపు ఉండాలా, వాళ్ళు తమను తాము మైమరిచిపోవాలా, దేవుని ఆత్మపూర్లు ఉండాలి, కయ్యాలాడొద్దు, కలహలాడొద్దు, వాళ్ళకు నశించే ఆత్మల గురించి శ్రద్ధ ఉండాలి, డబ్బు మీద ఉండొద్దు వారి మనసు, దేవుని మీద ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ యూపీఎఫ్లో పనిచేయాలంటే. సంతోషమేనా మీకు? ఏమో అంటే నడిపించే నాయకుల్లాగా ఉంటుంది జనం. యథారాజా, రాజు ఎట్లుంటాడో జనాలు అట్నే ఉంటారు. రాజు చెడిపోతే జనాలందరూ చెడిపోతారు, తెలియకుండానే వంకర మార్గంలో వెళ్ళిపోతారు. రాజు కరెక్ట్గా ఉంటే జనాలందరూ అదే త్రోవలో నడుస్తారు. దేవునికి స్తోత్రం. అందుకే నువ్వు ఏ రాజును అనుకరిస్తున్నావో చెక్కి వస్తాడు. నీ రాజు బాగుండాలి. నీ రాజు అటు ఇటు ఉన్నాడంటే నువ్వు ఎటు కాకుండా అయిపోతావు. యువర్ కింగ్ షుడ్ బి పర్ఫెక్ట్. హీ షుడ్ ఒబే గాడ్. 50% ఒబీడియన్స్ ఇస్ నాట్ ఒబీడియన్స్. 100% ఒబీడియన్స్ ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఇస్తాడు ఆ శక్తి. మేము మానవులం కదా, మేము ఈ శరీరంలో ఉన్నాం కదా, మేము పాపం చేస్తూ దేవుని అనుకరిస్తాం. చెల్లదండి దేవుని. యు ఆర్ ద లూజర్ అంతే. యు ఆర్ ఎ బిగ్ లూజర్.
నీవు సంపూర్ణమైన మార్గంలో ఉన్నావు, పరిపూర్ణుడైన ప్రభువుని అనుకరిస్తున్నావు. ఆయన పరిపూర్ణుడు గనుక ఆ పరిపూర్ణత నీకు ధరింపజేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. మానవులు అండి, మట్టిపుర్లమండి, పాపం చేస్తామండి, వ్యభిచారం చేస్తామండి, అటు చూస్తాం ఇటు చూస్తాం, దేవుని తట్టు కూడా చూస్తాం, చెల్లదండి. అవన్నీ నీకు నష్టాలుగా మారిపోతాయి. నువ్వు పైకి రాలేవు. దేవుని మాట శ్రద్ధగా వింటే వాడు భూప్రజలందరికంటే హెచ్చుగా అయిపోతాడంట. దేవుని స్తోత్రం. దేవునిలో ఏ చెడుతనం లేదు కదా, ఆయన నీతిమంతుడు కదా. సంపూర్ణ లగుటకు సాగిపోవాలి సంఘం. హల్లెలూయా. లోకం సంఘంలోకి ప్రవేశించిందంటే తప్పకుండా సంఘం మునిగిపోతుందని అర్థం. వరల్డ్ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద చర్చ్. మైండ్ ఇట్. లోకంలోనే ఉన్నాం కదంటే అవును. పెద్ద పెద్ద షిప్పులు సముద్రం మీదనే ఉంటుంది, సముద్రం మీదనే ప్రయాణం చేస్తుంది. అంతా మనం అందరి లోకంలోనే ఉన్నాం. కానీ ఇఫ్ యూ అలౌ ద వాటర్స్ టు ఎంటర్ ఇన్ టు ద షిప్, వాట్ హ్యాపెన్స్ టు ద షిప్? షిప్లోకి నీళ్లు ప్రవహిస్తే ఏమవుతుంది? మునిగిపోతుంది. పెద్ద టైటానిక్ షిప్పే మరి మునిగిపోయింది. దాంట్లో ఉన్న అగ్రగణ్యులు, సైంటిస్టులు, గొప్ప గొప్ప మరి నాయకులు చనిపోయినారు. అంటే అందుకే నోహుతో సెలవిచ్చినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు. నోహు ఓడగట్టిన తర్వాత, నువ్వు ఓడకు ఏం పోయాలా? కీలు పోయి. కీలు పోయకుంటే లోకము వచ్చేస్తుంది, నీళ్ళు ప్రవేశిస్తుంది, ఓడ మునిగిపోతుంది. కనుక మరి అది నీకు ఉండాలి. నేను భయపడను, కానీ 50% భయం ఉంది, 50% విశ్వాసం ఉంది. భయం నిన్ను ఓవర్కమ్ చేసేస్తుంది. అప్పుడు ఫియర్ ఓవర్కమ్స్ యూ. అప్పుడు నువ్వు భయగ్రస్తుడు అయిపోతావు, నెమ్మది ఉండదని. ఆ 50% భయాన్ని పారద్రోలాలి విశ్వాసం చేత. అందుకే సాతాను నీ మీద ప్రయోగించే అగ్ని బాణములన్నిటినీ ఆర్పడానికి నీ చేతిలో ఏముంది? విశ్వాసం అనే డాలున్నది. దేవునికి స్తోత్రం. విత్ ద షీల్డ్ కాల్డ్ ఫెయిత్ యు ఆర్ ఏబుల్ టు పుట్ అవుట్ ద డాట్స్ ఆఫ్ ఫైర్. అంటే అది వేస్తూ ఉంటుంది, నీ మీద వేస్తూ ఉంటుంది. భయం అనే బాణాలు వేస్తుంటుంది దాన్ని ఎదుర్కోవడానికి. దాన్ని ఓడగొట్టడానికి నీకు విశ్వాసం అనే డాలు. సర్వాంగ కవచంలో ఎన్ని మంచి భాగాలు ఉన్నాయి కదా. కుడి చేత 2 అంచులు గల వాక్యం అనే ఖడ్గం, శిరస్సుకు రక్షణ అనే శిరస్త్రాణం, ఛాతి భాగానికి నీతి అనే మహిమరు, పాదములకు సమాధాన సువార్త వల్లైన సిద్ధ మనసు అనే జోడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. మనకు అన్ని రకాల మరి అనుకూలతలు ఇచ్చినాడు పరిశుద్ధ గ్రంథంలో. చక్కని జీవితం జీవించడానికి 100కి 100 పళ్ళ విశ్వాసం అడగాలి, 100కి 100 పళ్ళ విధేయత అడగాలి. మరి ఇంకా చూసినప్పుడు మనం ఎవరినైతే నమ్మినామో ఆయన జీవము గల దేవుడు అని మర్చిపోకూడదు. నువ్వు చుట్టూ చూడు, జీవము గల దేవుని ఆరాధిస్తున్నారా వాళ్ళు? జీవం ఉందా? చెవులు ఉన్నాయి, వినవాడు. ముక్కు ఉందంట, వాసన చూడదంట. నోరు ఉందంట, పలకదంట. చేతులు ఉన్నాయంటే ఏ మేలు చేయలేదంటే ఏ కీడు కూడా చేయరాదంట. కానీ మనం వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ సచ్ పీపుల్. వీఆర్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. వీ బిలీవ్ ఇన్ ఎ లివింగ్ గాడ్. ప్రపంచంలో ఎక్కడ ఖాళీ సమాధి లేదు. యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉన్నది. అది సాక్ష్యం వహిస్తున్న ఆయన ఇక్కడ లేడు, ఆయన జీవించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరణాన్ని గెలిచినాడు. హీస్ రిజన్. హీస్ నో మోర్ హియర్ ఇన్ ద ఎంప్టీ టూమ్. అంటే చూడండి, ప్రపంచంలో లేదంట ఖాళీ సమాధి. ద ఎంప్టీ టూమ్ గివ్స్ ఎ మెసేజ్ దట్ వీ లివ్ ఫర్ ద లివింగ్ గాడ్ అండ్ వీ బిలీవ్ ఇన్ ద లివింగ్ గాడ్. ఆయన మృతుడు గాడు, ఆయన మృతిని గెలిచినవాడు. లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకుని నేను లోకాన్ని ఏం చేసినాను? జయించినాను. హల్లెలూయా. మరణం అంటే కూడా మనకు భయం లేదు. ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణాన్ని కూడా జయించిన వాడు. హల్లెలూయా. అందుకే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏదో గునుక్కుంటూ అనుకుంటూ ఉండకు. ఐ బిలీవ్ ఇన్ ఎ లివింగ్ గాడ్. నేను ధైర్యంగా ఆయన కృపాసనం మీదకు వెళ్తాను. నా సమస్యలన్నీ చెప్తాను, నా బాధలన్నీ చెప్పుకుంటాను, నేను కన్నీళ్లు కారుస్తాను. నా ప్రభువు నాకు చాలినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
తర్వాత ఇంకోటి, మనము సాతానుకు భయపడకూడదు. విశ్వాసి నీకు భయం ఎందుకు అనే అంశం మీద మాట్లాడుతున్నాం. సాతానుకి ఎందుకు భయపడాలి? విశ్వాసి అనే పేరు నీకుంది కదా, వాకిట్లో నిమ్మకాయ చూసినావు, ఎందుకు భయపడుతున్నావు? ఎవడో ఏమో చేసినాడు అంట. ఒక్క తనుదంతే అది వెళ్ళిపోతుంది, ఎక్కడో పడుతుంది, ఏం కాదు, భయం అన్నమాట. నేను చెప్తున్నా 99% ఆఫ్ ఏ బిలీవర్ హూ ఇస్ ఫియరింగ్ ఈవిల్, ఇట్ విల్ నాట్ హ్యాపెన్ బికాస్ గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ జస్ట్. ఇంత నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు నీకు నిమ్మకాయ వల్ల ఉపద్రవం వస్తుందా? ఆయన సర్వ సృష్టికర్త. అందుకే గుమ్మములారా మీ తలలు పైకి ఎత్తుకోవాలి, పైన చూడాలి, పైకి చూడు, నిరాశ పడకని ఒక ప్రసంగం యూట్యూబ్లో ఉంది. లుక్ అప్, ప్రభువుని చూడాలి. ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సెలవు లేకుండా నీకు నిమ్మకాయ ద్వారా ఏదైనా కీడు వస్తుందా? రాదని నమ్మాలంతే, ఏది రాదు. ఏది దేనికి నువ్వు భయపడవు, సాతానుకు అసలే భయపడదు. సాతానుకు నువ్వు భయపడినావా, వాడు వచ్చి నిన్ను ఆక్రమించుకుంటాడు. భయపడదు, ధైర్యంగా ఎదిరించాలి. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను, సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను, లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను, లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను, యేసు చాలును హల్లెలూయా, యేసు చాలును హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములు యేసు చాలును. 1 యోహాను 3:8 అపవాది క్రియలను లయపరచుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. He came to defeat the devil and its works. అపవాది క్రియలను లయపరచడానికి వచ్చినాడు మనుష్య కుమారుడు అని నువ్వు నమ్ముతుంటే ఇంకా అపవాది క్రియలకు ఎందుకు భయపడుతున్నావు? నువ్వు యేసు నామంలో ప్రార్థించినప్పుడు సాతాను క్రియలన్నీ కూడా నశించిపోతున్నాయి. యేసు నామంలో ప్రార్థించినప్పుడు కుటుంబానికి విడుదల కలుగుతుంది. యేసు నామంలో ప్రార్థించినప్పుడు సాతాను యొక్క యుక్తి, కుయుక్తి, తంత్రం, మంత్రం అంతా మటాష్. చెప్పండి మాట మటాష్ అని. కరెక్టే నా పదం? ఏ లాంగ్వేజ్ అయితే నాకు తెలియదు, నేను విన్నాను కొలోక్యల్ భాష. అవును, అవన్నీ కూడా లయమైపోతుంది. అపవాది క్రియలను లయపరచడానికి వచ్చినాడు. దేవుని స్తోత్రం. మరొక పాయింట్ చెప్తున్నాను, మనము ఈ లోకంలో చాలా భాగ్యవంతులం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. హల్లెలూయా. యేసు ప్రభువును రక్షకుడుగా గల జనులు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే ఒక మాట మీకు చెప్పాలి. మన కొరకు నిరంతరము యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమందుండి ఏం చేస్తున్నాడంట? జ్ఞాపన చేస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఆ భాగంలో మీకు చూపెట్టాలి ఆ మాట. రోమన్స్ 8th chapter లాస్ట్ పారాలో ఉంటారు. ఆయన తండ్రి కుడిపార్శ్వమందుండి మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన నీతోనే ఉన్నాడు కదా, నీ కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. మీకు ఎంత సంతోషం. జాయ్ సిస్టర్ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే మీకు సంతోషం కలిగిందా లేదా? ఎంతమంది కలిగింది? హల్లెలూయా. నాకు ఎప్పుడు ప్రార్థన చేస్తాను, సంఘానికి వచ్చే వాళ్ళందరూ మర్చిపోను, నేను ప్రార్థన చేస్తాను. అయితే నేను ఒక మానవురాలని, మై లవ్ ఈజ్ లిమిటెడ్ బట్ అన్లిమిటెడ్ ఈజ్ గాడ్స్ లవ్. దేవునికి స్తోత్రం. అన్లిమిటెడ్ కేర్. ఆయన నిరంతరం విజ్ఞాపన చేస్తాడు తండ్రి కుడి పార్శ్వమందు. నీ వానికి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఎప్పుడు ప్లగ్డ్ ఇన్ గాడ్. గంట చేసి వదిలిపెట్టడం కాదు, ఎప్పుడు ఆయనలోనే ఉండాలి. మీరు ఆయనందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారంట. మీరు బహుగా ఫలించడం ద్వారా తండ్రి మహిమపరచబడతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చివరిగా నేను ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. సహవాస బలం. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఫెలోషిప్ డ్రైవ్స్ అవే ద ఫియర్ ఆఫ్ ద బిలీవర్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము
ఎప్పుడు తోటి విశ్వాసులతో, సంఘముతో నువ్వు ఆశీర్వదింపబడిన మరి ఆ సహవాసంలో నువ్వు ఉండాలని ఆశించాలి. ఎందుకంటే సహవాసము సగం బలం అంట. ఎక్కడ 2-3 నా పేరిట కూడతారో నేను అక్కడ ఉంటానన్నాడు. అందుకే నెవర్ నెగ్లెక్ట్ ఫెలోషిప్. ఏంట్లో పోయలే, ఇంటికాడ ఉండి నేను జూమ్ చూస్తాను, ఇంటి దగ్గర ఉండి యూట్యూబ్ చూస్తాను, పల్లి బఠానీ నములుకుంటా చూస్తానంటే కాదు. నువ్వు పరిశుద్ధాలయం రావాలి, దైవ బిడ్డలతో కలిసి ఉండాలి, భక్తులను చూడాలను. భక్తుల దర్శనం కోటి ఫలం అంట. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎప్పుడు దేవుల్లో ఉండి ఒక్కసారి రాగానే వాళ్ళని చూసేసారి దరిద్రం అంతా వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళ స్పర్శ చాలా ఇంపార్టెంట్, వాళ్ళ స్వరం చాలా ఇంపార్టెంట్. అవన్నీ కోటి కోటి ఫలాలు అంటారు వేరే మార్గంలో. కానీ మనోళ్ళకి అర్థం కాదులే. వాళ్ళు పోయినాక అర్థమవుతుంది. ఉంటారు కదా, నిలుపుతాడు కదా దేవుడు. వాళ్ళు పోయినాక అయ్యో మాకు జాయం ఉండి చాలా బాగా చెప్పేది వాక్యం. ఏం లాభం? భక్తులు ఉన్నప్పుడే నీవు వారి స్వరం వినాలి, ప్రార్థన చేసుకోవాలి, వారి మందలో కలిసి సహవాస ఫలం అనుభవించాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం చదువుతున్నాను. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. పురికొల్పు అంటే కింద ఫుట్ నోట్లో ఉంది, రేపవలనంట. ఫియర్ నాట్ అనగానే మరొక విశ్వాసకి ఏం కలుగుతుంది? ధైర్యం కలుగుతుంది. ఆ భయం అనే పీడ తొలగిపోతుంది. ఫియర్ నాట్, ప్రైజ్ ది లార్డ్. ఇంటి దగ్గర ఉంటే వీలవుతుంది. అది నాతో ప్రభు పదే మాట్లాడినాడు. ప్రభు ఎందుకు ఇలా 40 రోజులు పెట్టినా? ఒకరెవరో నాతో అన్నారు, 10 రోజులు పెడితే చాలదమ్మా, మీరు చాలా స్ట్రెయిన్ అవుతున్నారు కదా. అరే దేవుడు నాకు సెలవిచ్చిన మాట ఇది. దర్శనం ఇచ్చినవాడు నన్ను నిలబెడతాడు. నాకు విశ్వాసం ఉంది, నీకు లేకుంటే నేనేం చేయాలి? నాకు విశ్వాసం ఉంది, నేను నిలబడతాను, వాక్యం చెప్తానని. సో ఇట్లా డిస్కరేజ్ చేస్తుంటారు ఒక్కొక్కరు. 10 ఎందుకు, 20 చాలుతుండే కదా, 21. అరే దేవుని ప్రణాళిక ఉన్నది. ఈ 40 రోజులు తప్పకుండా ఉన్నది. దేవునికి స్తోత్రం. నీ పిల్లతనం దీవింపబడబోతుంది. దేవునికి స్తోత్రం. నీ యోచనలన్నీ దేవుడు స్థిరపరుస్తాడు. నీ కార్యము నెరవేరుస్తుంది. నీ యొక్క ప్రార్థనలు సఫలమైపోతుంది. నీ శరీరానికి దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు. నీ మనసుకు ధైర్యం వస్తుంది. నిన్ను ఆత్మతో నింపుతాడు. నీకున్న భయాలన్నీ తొలగిపోతుంది. నిన్ను దేవుడు వాడుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టి ధాన్యాలే ఇక్కడికి వస్తాయండి, రాగలుగుతాయి. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఆహ్వానిస్తే గట్టి ధాన్యాలే వస్తాయి. పొట్టు అంతా ఎగిరిపోతుంది. నాకు కావాల్సిన పొట్టు కాదు, గట్టి ధాన్యాలు. గట్టి ధాన్యం. ఒక్క ధాన్యం భూమిలో పడితే అది విస్తారంగా ఫలిస్తుంది. ధాన్యాన్ని ఎప్పుడు దేవుడు కొట్టులో భద్రపరుస్తాడట. పొట్టుని ఏం చేస్తారు? కాల్చేస్తారు. కాబట్టి నాకు ధాన్యముకు చెత్తతో ఏమీ సంబంధం. నేను అన్నాను, ఒక్కరు వచ్చినా నేను సేవ చేస్తానని చెప్పినా కదా. నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ నంబర్స్. నాకు ఒక్కరు వచ్చినా ఇదే వెలాసిటీ, ఇదే స్పీడ్తో వారికి వాక్యం అందిస్తాను. అది నా ధ్యేయం, నా దర్శనం. దేవుని స్తోత్రం. మీరు సమాజంగా కూడుట మానకూడదు. మంచి వాక్యము, శ్రేష్టమైన వాక్యము, దైవ సన్నిధి ఉంటే తప్పకుండా టేక్ దట్ బ్లెస్సింగ్. దట్ బ్లెస్సింగ్ లాస్ట్ ఫర్ ఎవర్. అందుకే ఇక్కడ అంటున్నాడు, సమాజంగా మీరు కూడట మానకూడదు. మీరు ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి, సత్కార్యం చూపుటకు శ్రద్ధ చూపాలి, ఒకరినొకరు పురికొల్పాలంట. భయం ఎక్కడ ఉంటుంది? ఇంకా ఇద్దరు ఏకీభవించి నా పేరిట ఏది ప్రార్థించినా నేను వింటానన్నాడు. 3 ఎక్కడ ఉంటే, 2-3 ఉంటే నేను ఆ సన్నిధి అక్కడ దిగుతానన్నాడు. అందరూ ఒకసారి లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంత చక్కని సహవాసాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యము మేము వెదజల్లినాం. సిద్ధపడిన నీళ్ళలో వాక్యము విత్తనం పడితే నూరంతల ఫలం వస్తుందన్నాం. తండ్రి, బిడ్డలందరి తల మీద నీ హస్తం ఉంచి వారిని ఆశీర్వదించి, దీవించి, బలపరిచి, గొప్ప సైన్యంగా తయారు చేయమని, లోకాన్ని, లోకపు చీకటి శక్తులను, భయాన్ని, సాతాను ఎదిరించి ఓడగొట్టడానికి ఉన్న శక్తి దేవుని వాక్యం ఈరోజు విన్న వారందరికీ కలుగునుగాక. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.
తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యు అబండెంట్లీ. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదగుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, UPF హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.